ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిల తీర్థంలో కార్తీక మాస విశేష పూజలు. శాస్త్రోక్తంగా శ్రీ కామాక్షిదేవి చండీ హోమం. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుల సన్నిధిలో జ్వాలా తోరణం. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆది దంపతులకు ఊంజల్ సేవ. అభిషేక సేవలో శ్రీ బృహదీశ్వరుని అభయ ప్రదానం. తిరుపతి ధ్యానారామంలో రుద్రాభిషేకం. ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. ఆలయాలలో దీపోత్సవాలు, జ్వాలా తోరణ కార్యక్రమాలు. కోరిన కోర్కెలు తీర్చే శ్రీ శ్రీనివాసుడు. తిరుచానూరులోని పురాతన శ్రీనివాస ఆలయం. ప్రత్యేక కథనం. పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిల తీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిల తీర్థంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చారు. అనంతరం పండితులు, అర్చకులు యాగశాలలో కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, చండీ పూజ, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా అమ్మవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు ఈవో జె శ్యామలరావు అందజేశారు. ఈ మేరకు శనివారం ఉదయం తిరుమలలోని గాయత్రి నిలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, సిబిఎండ్ఎస్ఓ ఎస్ శ్రీధర్లు కలిసి అమ్మవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. పవిత్ర కార్తీక మాసంలో శైవ క్షేత్రాలలో నిర్వహించే జ్వాలా తోరణం వీక్షించిన వారికి నరక ప్రాప్తం ఉండదని శివపురాణం తెలియజేస్తోంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దివ్య ప్రాంగణంలో జ్వాలా తోరణ కార్యక్రమం భక్తిరస భరితంగా జరిగింది. ముందుగా పుష్కరిణి మండపంలో భ్రమరాంబ మల్లికార్జునుల ఉత్సవాలను సర్వాంగ సుందరంగా కొలువుదీర్చిన అర్చకులు విశేష ఆరాధనలతో ఆది దంపతులను సేవించారు. ఈ సందర్భంగా వేద పండితులు కార్తీక మాసంలో జ్వాలా తోరణ ప్రాశస్త్యాన్ని వివరించారు. అనంతరం పుష్కరిణి ప్రాంగణంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం, స్వామి అమ్మవార్లకు మహామంగళ నీరాజన సమర్పణం, పుష్కరిణి హారతి కార్యక్రమాలు ఆధ్యాత్మిక శోభితంగా జరిగాయి. భక్తులు వెలిగించిన దీపకాంతుల్లో శ్రీశైల మహాక్షేత్రం కోటి కాంతుల శోభతో ప్రకాశించింది. विश्वदस्सोमवृष्णियम् भवावाजस्य सङ्गथे चन्द्रहारतिं दर्शयामि।
అనంతరం ఆలయ ముఖద్వారం వద్ద జ్వాలా తోరణ కార్యక్రమం మంగళప్రదంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవాలను పల్లకిపై వేంచెపు చేసి ముమ్మారు జ్వాలా తోరణం కింద నుండి భక్తుల సహితంగా దాటించడంతో జ్వాలా తోరణ ఘట్టం మహత్తరంగా ముగిసింది. పౌర్ణమి ఊంజల్ సేవలో ఆది దంపతుల అద్భుత కటాక్షం భక్తులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా అలంకార మండపంలో చొప్పరాలపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవిని సకలాభరణ భూషితంగా కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా కోట మండపానికి తీసుకువచ్చి అభిముఖంగా ఊయలలో కొలువుదీర్చారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ ధ్వనుల నడుమ అర్ధనారీశ్వరుల ఊంజల్ సేవ కనుల పండుగ సాగింది. नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिङ्गेश्वरा, नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिङ्गेश्वरा, ज्ञानप्रसूनाम्बार्चित ओंकार गंगाधरा, ज्ञानप्रसूनाम्बार्चित ओंकार गंगाधरा, नमामि स्मरामि भजामि शंकरा. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. కార్తీక దీపోత్సవ కాంతుల్లో అమ్మలగన్న అమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ సన్నిధి తేజోవంతంగా దర్శనమిచ్చింది. కార్తీక పౌర్ణమి శుభ ఘడియల్లో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ మల్లేశ్వరుల దివ్య ప్రాంగణంలో కోటి దీపోత్సవ కార్యక్రమం ఆధ్యాత్మిక శోభితంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ దంపతులు, అర్చకులు, అధికారులు అమ్మవారి ఆలయ రాజగోపురం వద్ద అఖండ దీపారాధనతో కోటి దీపోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులు శ్రీ దుర్గా మల్లేశ్వరులను స్మరిస్తూ కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామం మహాదేవుని మంగళకర నామస్మరణలతో మారుమ్రోగింది. కార్తీక మాస విశేష పూజల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామునే శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమక చమక పారాయణం, మంగళ ధ్వనులు, ఢమరుక శంఖనాదాలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన జరిపి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర.
కోదండరాముడు కళ్యాణోత్సవ సేవలో దివ్యంగా కటాక్షించారు. కడప జిల్లాలో ఏకశిలా నగరంగా వినతికెక్కిన ఒంటిమిట్ట క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సీతా సమేత శ్రీ కోదండరామస్వామి వారికి పూర్ణిమ కళ్యాణోత్సవం మనోహరంగా జరిగింది. ముందుగా సీతారామ లక్ష్మణులకు ఆలయ ప్రాంగణంలో పూర్ణిమ ఆస్థానం జరిగింది. ఆపై ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆసనంపై శ్రీ కోదండరామస్వామి వారిని, శ్రీ సీతమ్మ తల్లిని సుందర అలంకారంలో కొలువుదీర్చిన అర్చకులు వైదిక క్రతువులతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ రమణీయంగా సీతారాములకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణముతో తమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణముతో తమురారండి. కురులను దువ్వి సొంపుగా కస్తూరి నామము దీర్చి చెంపదవాది సుక్కను పెట్టి తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను పసిడి ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి బంగారు తిరుచుపై ఆసీనులను చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నారాయణవనం ఆలయ వీధుల్లో గ్రామోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఇక వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి తెప్పోత్సవం ఆహ్లాద శోభితంగా సాగింది. ఆలయం నుండి పుష్కరిణి వరకు కార్తీక పూర్ణిమ నిండు చంద్రుని వెన్నెల వెలుగుల్లో ఊరేగింపుగా విచ్చేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను అందమైన తెప్పలపై కొలువుదీర్చారు. ఆపై అర్చకులు వేద పారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు. చిత్తూరులోని శివకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అన్నాభిషేకం మహత్తరంగా జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ చిదంబరేశ్వరునికి అన్నంతో అలంకారాలను జరిపి పలు రకాల మధుర ఫలాలను నివేదించారు. అనంతరం మహామంగళ నీరాజనం సమర్పించి భక్తులకు స్వామివారి అన్నాలంకార దర్శన భాగ్యం కల్పించారు. నెల్లూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో లక్ష బిల్వార్చన కార్యక్రమం భక్తిరస భరితంగా జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా పార్వతీ పరమేశ్వరుల ఉత్సవాలను శివలింగాన్ని కొలువుతీర్చారు. అనంతరం మహాసంకల్పంతో భక్తులు సామూహికంగా పరమేశ్వరుని బిల్వదళాలతో అర్చించారు. అర్చకులు ఆది దంపతులకు ప్రత్యేక ఉపచారాదులతో శాస్త్రోక్తంగా లక్ష బిల్వార్చన క్రతువును నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ
कालभैरवदर्शनं प्रयागे माधवं दृष्ट्वा एकबिल्वं शिवार्पणम्। తిరుచానూరులోని శ్రీ శ్రీనివాస ఆలయం పురాతన పుణ్యక్షేత్రంగా వెలసిల్లుతూ భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. పూర్వం శ్రీ శ్రీనివాస ఆలయం వేదికగా శ్రీ వైష్ణవ ధర్మ వ్యాప్తికి ఎందరో భక్తాగ్రేసరులు విశేషంగా కృషి చేసినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తన ఆధీనంలోకి తీసుకుని పునర్నిర్మించింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులందరూ శ్రీ శ్రీనివాస స్వామివారిని దర్శించి పునీతులవుతున్నారు. తిరుచానూరు క్షేత్రం ఎన్నో పురాతన ఆలయాలతో విలసిల్లుతూ నిత్యం ఉత్సవ శోభతో దర్శనమిస్తుంది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు శ్రీకృష్ణ స్వామి ఆలయం, శ్రీ సుందరరాజ స్వామివారి ఆలయం, శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం, శ్రీ శ్రీనివాస ఆలయాలు పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకుని శాసన చారిత్రక ఆధారాలతో పరిడివెళుతున్నాయి. ఈ ఆలయాలలో శ్రీనివాస ఆలయం ప్రాచీన క్షేత్రంగా భాసిల్లుతోంది. పూర్వకాలంలో వేదాంత దేశికులు వారు తిరుపతి స్వామి శ్రీ రంగరామానుజ మహాదేశికన్ స్వాములు శ్రీ శ్రీనివాస ఆలయంలోని స్వామివారికి ఆరాధనలు నిర్వహించినట్లు, శ్రీ వైష్ణవ తత్వ వ్యాప్తికి కృషి చేసినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఇంతటి ప్రాశస్త్యాన్ని సంతరించుకుని శిథిలావస్థలకు చేరుకున్న ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం 2008లో తమ ఆధీనంలోకి తీసుకుంది. 2014వ సంవత్సరం శాస్త్రోక్తంగా బాలాలయాన్ని నిర్వహించారు. తదనంతరం 4 కోట్ల నిధులతో ఇక్కడ అత్యంత సుందరంగా శ్రీ శ్రీనివాస ఆలయాన్ని టీటీడీ నూతనంగా పునర్నిర్మించింది. 2018వ సంవత్సరం ఏప్రిల్ నెల 27వ తేదీన పునః ప్రతిష్ఠించి మహా సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు శ్రీనివాసుడి దర్శన భాగ్యాన్ని కల్పించింది. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఈ ఆలయంలో నిత్య కైంకర్యాలు జరుగుతుంటాయి. ఆలయ ప్రవేశద్వారం వద్ద జయ విజయులు దర్శనమిస్తారు. గర్భాలయంలో 4 అడుగుల శ్రీనివాసమూర్తి మనోహర రూపంతో దర్శనమిస్తుంటారు. గర్భాలయానికి ఇరువైపులా శ్రీ పద్మావతి అమ్మవారిని, శ్రీ గోదాదేవి అమ్మవారిని, ఉత్తరం వైపున ఆళ్వార్లను ప్రతిష్ఠించారు. భక్తులు ఆలయం వద్దకు చేరుకోగానే 3 అంతస్తులు 5 కలశాలతో నిర్మితమైన గాలిగోపురం స్వాగతం పలుకుతుంటుంది. ఈ గోపురంపై నలువైపులా జయ విజయులు, నరసింహస్వామి, గరుడాళ్వార్లతో పాటు పలు దేవతామూర్తుల శిల్పాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆలయంలోని ధ్వజస్తంభంపై శంకుచక్ర నామాలు, గరుడాళ్వార్లు ఆశీస్సులు అందిస్తుంటారు. ప్రధాన ఆలయం ముందు భాగంలో శ్రీ శ్రీనివాస స్వామి, ఇరువైపులా శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి దర్శనమిస్తుంటారు. ఆలయ పైభాగంలోని శ్రీ మహావిష్ణువు దశావతారాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఈ ఆలయానికి నలువైపులా ద్వారాలను ఏర్పాటు చేశారు. ఆ ద్వారాలపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుడు సుందరంగా కొలువై భక్తులను కటాక్షిస్తున్నారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా గరుడాళ్వార్ సన్నిధి ఉంది. ఇక ధ్వజస్తంభం వద్ద భక్తులు ముగ్గులు వేసి పిండి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటారు. ప్రతిరోజు 6 గంటలకు సుప్రభాతం, రాత్రి 7:15 ఏకాంత సేవ నిర్వహిస్తారు. ఆలయాన్ని రోజు ఉదయం 11:45 మూసివేసి తిరిగి 4 గంటలకు తెరుస్తారు. ప్రతి శనివారం గర్భాలయంలోని మూలమూర్తికి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు అభిషేకం అలంకరణ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పిస్తారు. ఆలయంలో స్వామి అమ్మవార్లకు నిత్యం ప్రసాదాల తయారీకి ప్రత్యేకంగా పోటును నిర్మించారు. ఈ ఆలయంలో పెరటాసి మాసంలో భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది. ప్రతి ఏటా ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలతో స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి. తిరుచానూరు క్షేత్ర దర్శనానికి వచ్చిన భక్తులు శ్రీ శ్రీనివాస స్వామివారిని దర్శించుకుని ఆ స్వామివారి మెండైన ఆశీస్సులు పొందుతున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి సమీపంలో పేరూరు బండపై నెలవైన శ్రీ వకుళమాత ఆలయంలో కార్తీక మాసం శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. తిరుమల శ్రీవారి మాతృమూర్తిగా శ్రీ వకుళమాత ప్రసిద్ధి చెందారు. ఈ సందర్భంగా కలియుగ దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు తిరుపతికి సమీపంలోని పేరూరు బండపై నెలవైన శ్రీ వకుళమాతను దర్శించుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో పేరూరు బండపై టీటీడీ ఇతర దాతల సహకారంతో శోభాయమానంగా నిర్మించిన వకుళమాత ఆలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి తీరంలోని భద్రాచలం శ్రీ పంచముఖేశ్వరుని సన్నిధి నమశివాయ పంచాక్షరితో మారుమ్రోగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో దీపోత్సవం, జ్వాలా తోరణ మహోత్సవం విశేషంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొని మహాదేవుని అపార అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ సందర్భంగా గోదావరి నదీ హారతి కార్యక్రమం ఘనంగా జరిగింది. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తిలోని శ్రీ చండికా సమేత సోమేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలను భక్తజన సంద్రంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తుల శివనామ స్మరణల నడుమ అఖండ దీపారాధన కార్యక్రమం జరిగింది. అనంతరం ఆలయం నుండి అఖండ దీపాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లి సమీపంలోని గుట్టపై కార్తీక అఖండ దీపాన్ని వెలిగించారు. కార్తీక అఖండ దీపారాధనతో ఆ ప్రాంతమంతా అరుణవర్ణ శోభితంగా దర్శనమిచ్చింది. చిత్తూరులోని సంతపేటలో కొలువైన శ్రీ కరుమారియమ్మ ఆలయంలో కార్తీక పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ముందుగా అమ్మవారికి విశేషంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై అమ్మవారికి నూతన బంగారు కవచంతో సుందర అలంకరణలు చేశారు. అనంతరం అష్టోత్తరాలతో అర్చించి దీపోత్సవాన్ని నిర్వహించారు. కార్తీక దీప కాంతుల్లో కరిమారియమ్మ దర్శనం చేసుకున్న భక్తులు భక్తి శ్రద్ధలతో తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నెల్లూరు జిల్లా వేదగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారికి బంగారు గరుడ సేవ సంప్రదాయ శోభితంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. ఆపై అర్చకులు ప్రత్యేక ఆరాధనలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల దైవనామ స్మరణలు, మేళ తాళాల నడుమ వేదగిరి నృసింహుని గరుడోత్సవం పున్నమి వెన్నెల కాంతుల్లో మహత్తరంగా సాగింది. చిత్తూరులోని కట్టమంచిలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారిని మండపావాహన చేశారు. అనంతరం శ్రీ సత్యనారాయణ స్వామి వారికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాదులను నిర్వహించి అభిషేకాది ఆరాధనలతో సేవించారు. ఆపై వ్రతాన్ని భక్తుల చేత సామూహికంగా పూర్తి చేయించి తీర్థప్రసాద వితరణ చేశారు. అలాగే అనంతపురంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో సత్యనారాయణ వ్రతం భక్తి శ్రద్ధలతో జరిగింది. కార్తీక పూర్ణిమ సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో సంకల్ప పూజల్లో పాల్గొన్నారు. అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మంత్రాలయంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పూర్ణిమ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు ముందుగా స్వామివారి సన్నిధిలో గణపతి ఆరాధన సంకల్పం పూర్తి చేశారు. ఆపై శ్రీరామలింగేశ్వరునికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే. ఇక ఇటు తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలోని పానగల్లు శ్రీ ఛాయా సోమేశ్వర స్వామివారి ఆలయం కార్తీక పూర్ణిమ వేళ శివ పంచాక్షరితో ప్రతిధ్వనించింది. అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి బారులు తీరిన భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపారాధనలు నిర్వహించారు. అనంతరం పావన కృష్ణా తీరంలో కార్తీక దీప జ్యోతులను వదిలి శ్రీ ఛాయా సోమేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది దీపకాంతుల్లో అద్భుతంగా దర్శనమిచ్చింది. కార్తీక పౌర్ణమి శుభవేళ నిండు వెన్నెల వెలుగుల్లో కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని సన్నిధిలో దీపోత్సవ కార్యక్రమం ఆహ్లాద శోభితంగా జరిగింది. గంగా కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని ఉత్సవమూర్తులను పల్లకీపై వేంచెపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా కోనేరు వద్దకు తీసుకువచ్చారు. అక్కడ శాస్త్రోక్తంగా దీపారాధన గావించి నదీ హారతి నిర్వహించారు. ఆపై సంప్రదాయబద్ధంగా జ్వాలాతోరణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం సింహాచలం శ్రీ వరాహ నృసింహ స్వామివారి ఆలయంలో కార్తీక పూర్ణిమ ఉత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా అప్పన్న సన్నిధి నుండి కొండ దిగువన ఉన్న పుష్కరిణి వద్దకు ప్రత్యేకంగా ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఆపై పవిత్ర నదీమ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి గంగాహారతి కార్యక్రమాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మఠంలో కార్తీక పూర్ణిమ సందర్భంగా విశేషంగా ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలను నిర్వహించారు. పీఠాధిపతులు శ్రీ సుబుతేంద్ర తీర్థస్వామి ఆధ్వర్యంలో పవిత్ర తుంగ నదికి హారతి కార్యక్రమం ఆహ్లాద శోభితంగా జరిగింది. ముందుగా శ్రీ ప్రహ్లాద వరదలను తిరుచిపై కొలువుదీర్చి ఊరేగింపుగా తుంగ నదీ తీరానికి వేంచేపు చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పౌర్ణమి వెన్నెల వెలుగుల్లో తుంగహారతి కార్యక్రమాన్ని మంగళకరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు నదీ తీరంలో కార్తీక దీపాలను వెలిగించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.